నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఇల్లెందు మండలంలోని ధర్మారం తండా, ముత్తారపగట్ట, మసివాగు తండాల్లో పల్లె వెలుగు బస్సు నడపాలని సంతకాల సేకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. సంతకాల సేకరణలో పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ, జిల్లా అధ్యక్షురాలు ఎదళ్లపల్లి సావిత్రి పాల్గొని మాట్లాడుతూ ఇల్లెందు బస్ డిపో నుండి బస్సులను ఏజెన్సీ ఏరియా, రొంపేడు, మిట్టపల్లి మీద గుండాల, ముత్తారపకట్ట, పాకాల, కొత్తగూడెం నుండి నర్సంపేట, వరంగల్ రూట్ వరకు నడపాలని, ఈ విధంగా నడపడం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏరియాల్లో బస్సు నడపాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొమరారం మాజీ సర్పంచ్ కోరం ముత్తక్క, రామలక్ష్మి, సుజాత, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు, నర్సంపేట, మణుగూరు లేదా మేడారము, పసరా ఇటువంటి చోట్లకి బస్సులు వేసేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ఇతర జిల్లాలకు వేయట్లేదు, పల్లె వెలుగు కూడా వేయట్లేదు. ఇప్పుడు ధర్మారం తండా లేదా ఇల్లందు నుండి పాకాల, కొత్తగూడెం నుండి నర్సంపేట వరకు, చెట్టుపల్లి వరకు, మామిడిగుండాల వరకు, ధర్మాపురము, అట్లాగే బోడు, ఇట్లా అనేక గ్రామాలకు పల్లె వెలుగులు కూడా వేసే అవకాశం ఉంది. అందుకని మరి మొత్తంగా ఇల్లందు డిపో నుండి గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లనే ఇతర జిల్లాలకు కూడా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి, అట్టే ఇవాళ బస్ డిపోకి పోతే ఏ బస్సు ఎప్పుడు వస్తుందని చెప్పేటువంటి దిక్కు కూడా లేదు. అందుకని తగినంత సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గ్రామాలలో సంతకాల సేకరణ కూడా మేము చేపట్టి మరి ఆర్టీసీ కమిషనర్ సజ్జనార్ని రిప్రజెంట్ చేయాలనేటువంటిది మేము కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు ఇవాళ ఈ మసివాగు తండా గ్రామానికి వచ్చి సంతకాల సేకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.